బట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, సో నీ సైడ్ నుండి ఒక్కసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం మీ లవ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా అందరికి. తను ఎవరు ఏంటి అనేది ఒకసారి నువ్వే ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మనం మెల్లిగా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెగటివ్ టాపిక్ ని పక్కన పెట్టేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా అర్థమైపోద్ది. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమ్ అయితే చెప్పలేదు. అవును, సమ్వన్ అని చెప్పాను కదా. అవును, తనే ఆ సమ్వన్. ఆ సమ్వన్ తనే. ఆ సమ్వన్ నేమ్ షన్ను. సో లాస్ట్ టైం కూడా ఎన్నిసార్లు మాట్లాడినా సమ్వన్ ఉన్నారక్క అని చెప్పింది అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా. సో ఆ సమ్వన్ మీరే. ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఎలా తెలుసు ఒకరికొకరు? అంటే లైక్ తను ఫిల్మ్ మేకింగ్ చేశాను అన్నపూర్ణలో. ఓకే. సో చేస్తున్న టైంలో నాకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఆ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం. తిన ప్రొఫైల్ ఒకరు పంపించారనమాట. ఓకే. అంటే తను అప్పటికే వేరే లైక్ ఒక మీడియా దగ్గర వర్క్ చేస్తుంది. సో తన ప్రొఫైల్ ఒకరు నాకు పంపించారు నా ఫ్రెండ్ సర్కిల్లో. చూసాము. అంటే నేను అనుకున్న ప్రాజెక్ట్కి, అంటే నేను అనుకున్న క్యారెక్టర్కి, నేను రాసుకున్న క్యారెక్టర్కి నాకు షార్ట్ గోల్ కావాలి. చాలా మందిని అప్పటికే 15 మెంబర్స్ని చేసాం. నాకేంటంటే ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే మనకి అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాము, చూస్తున్నాము, అవ్వట్లేదు. సో ఇంక ఇలా కదని చెప్పి ప్రొఫైల్ వచ్చిన తర్వాత మాట్లాడామన్నమాట. అంటే అప్పుడు కూడా నాకు వేరే ఒక పేజ్ ఉండేది అనమాట, ఇట్లా మూవీకి రిలేటెడ్ పేజ్. ఆ పేజ్ నుంచి ఎన్ని మెసేజ్ చేసినా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోతే తిన్న ఫ్రెండ్ ఉన్నారనమాట. తిన్న ఫ్రెండ్కి రెగ్యులర్గా కామెంట్కి రిప్లై ఇస్తుంది. తన ఒక్కరికి ఇస్తుంది, ఇంకెవరికి ఇవ్వట్లేదు. సో నేను తనకి మెసేజ్ చేశాను. సో తనకి నేను మెసేజ్ చేశాను, లైక్ సో అండ్ సో నేను ఇట్లా ఫిల్మ్ మేకింగ్ గ్రాడ్యుయేట్ని. సో మేము ఇట్లా గ్రాడ్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాం. సో దానికి నాకు ఇట్లా తినైతే ఓకే చేస్తాం మేము. సో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది నాకు కావాలని అంటే ఒక 2 months తర్వాత రిప్లై ఇచ్చింది. 2 months ఆ తర్వాత నేను అన్సెండ్ చేసాను తనకు పంపించిన మెసేజ్. చేసిన నాకు ఇవి ఉండేది, అంటే లైక్ ఇప్పుడు రిలేషన్లోకి వచ్చాక లైక్ తగ్గింది కానీ సో ముందు నాకు చాలా ఉండేది. సో నేను 2 months బ్యాక్ పెట్టిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్ అయ్యి తనతో నేను కాల్ మాట్లాడి మొత్తం అంతా తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మెసేజ్ చేసింది అనమాట. ఆ మెసేజ్ రాగానే వెంటనే నేను పైన పెట్టిన మెసేజ్ అన్సెండ్ చేశాను. ఓకే. అన్సెండ్ చేసిన తర్వాత సో నేను స్టోరీ నేరేట్ చేస్తా, వినండి, నచ్చితే చేయండి, లేదా ఫోర్స్ ఏం లేదు. యాక్చువల్గా ఆ స్టోరీ అవ్వలేదు, ఈ స్టోరీ అయింది. ఓకే. ఆ స్టోరీ ఫుల్ స్టాప్ పెట్టేసి అంటే మధ్యలో కట్ చేశారు జరిగిందంతా కూడా. తను మెసేజ్ చేసిన తర్వాత మొత్తం కట్ చేసి ఈ స్టోరీ జరిగిందని చెప్తున్నారు. సో ఈ గ్యాప్ తనకైతే ఫుల్ యాటిట్యూడ్, అది అందరికీ తెలుసు. ఎవరితో అంత ఈజీగా డౌన్ అయిపోయి మాట్లాడే టైప్ అయితే అసలు కాదు నాకు తెలిసినంత వరకు. సో మీకు ఎలా పడింది అనేది కావాలి కదా. అంటే ఆబ్వియస్లీ ఫ్లటింగ్ ఏం చేయలేదు, ఫ్లటింగ్ ఏం చేయలేదు. ఓపెన్ గా చెప్పాను నాకేమనిపిస్తుందో. సో టైం తీసుకుంది. ఎన్ని డేస్ కి చెప్పారు ఆ మెసేజ్ తర్వాత? మెసేజ్ తర్వాత 4 months తర్వాత చెప్పాను. 4 months మేము ట్రావెల్ చేసిన తర్వాతే చెప్పాను. ఓకే. సో అంటే టెక్స్ట్ లో చెప్పారా లేదంటే కాల్ లో చెప్పారా? డైరెక్ట్ గానే చెప్పాను. డైరెక్ట్ గా కలిసినప్పుడే ప్రపోజ్ చేశారు. ఎలా ప్రపోజ్ చేశారు? వాళ్ళ రూమ్ కి ఇన్వైట్ చేసిండే లంచ్ కి. ఓకే. వాళ్ళ బెడ్రూమ్ లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్ తో హార్ట్ షేప్ పెట్టి ఓకే అందులో రింగ్ పెట్టాడు. మేబీ ఇప్పుడు నిబ్బిలా ఉంటదేమో కానీ అవునవును ఆ టైంలో 17 అనే టైంలో అది ఎక్స్క్లూజివ్ ఉంటుంది, అంటే లైక్ ఆ టైంలో, అంటే ఆ ఏజ్ టైంలో. సో అట్లా ఇప్పుడు నేను ఉండేది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి రింగ్ పెట్టాడు. రింగ్ పెట్టి నేను డైరెక్ట్ గా నేనేం నిన్న లవ్ చేస్తున్నట్లే పెళ్లి చేసుకుంటాను. ఓకే. అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుండే? ఇంటికి లంచ్ కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నావా? ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు, రింగ్ మాత్రం పెట్టుకున్నాం. రింగ్ నచ్చింది, రింగ్ పెట్టుకున్నాం. ఓకే. రింగ్ బాగుండేది. తర్వాత అది ఒక ఇన్సిడెంట్ లో కోపం వచ్చి ఇసురు కొట్టిన. ఓకే. పోయిందా? పోయింది, చాలా వెతిగా కానీ దొరకలేదు. ఓకే. చాలా బాగుంటది రింగ్, అది స్పెషల్ గా ఉంటది. ఓకే. తర్వాత తెలిసిందా రింగ్ వాల్యూ? అడిగింది, పడేసిన తర్వాత కాల్ చేసి నాకు రింగ్ కావాలి. ఓకే. ఎన్ని డేస్ కి యాక్సెప్ట్ చేసినావు? తను ప్రపోజ్ చేసింది ఆగస్ట్ లో, నేను యాక్సెప్ట్ చేసింది అక్టోబర్ లో. నా బర్త్డే రోజు యాక్సెప్ట్ చేసింది. బర్త్డే రోజు. ఓకే. తను మళ్ళీ ప్రపోజ్ చేసిందా సేమ్ ఎక్లెస్ చాక్లెట్స్ లేకపోతే కొంచెం అప్డేట్ అయ్యి 5 star చాక్లెట్స్? పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళినప్పుడు. ఓకే.
యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఎలా ఉండేది స్టార్టింగ్ లో మీ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ కానీ లేదంటే కలిసినప్పుడు అంతా కూడా ఎలా ఉండేది స్టార్టింగ్ లో? అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది, తన ఓపెన్ సైడ్ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైడ్ నుండి ఇంకా మీరు రియలైజ్ అయ్యే టైంకి కూడా ఆ జర్నీ, తనేమో ఫ్రెండ్ లా చూస్తుంది, మీరేమో ఆ, అంటే లవ్ టైప్ లో చూస్తారు. ఎలా ఉండే అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ కన్వర్సేషన్స్? బిఫోర్ ప్రపోజింగ్ అంటారా? లేదు, నేను క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగే ఉండేది. ఓకే. అంటే లైక్ నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండేది అనమాట. ఒక ఐస్ క్రీమ్ షాప్, అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు. ఓకే. యాక్చువల్గా అది ఆ థీమ్ అది చాలా బాగుంటది. ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్‌లా ఉంటదనమాట. ఓకే. సో, నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేదనమాట. అరౌండ్ 1 ఆ టైంకి. హైదరాబాద్‌లో రెండే. క్రీమ్ స్టోన్ ఒకటి, ఇది. ఈ అవును. 2 ఆ టైం వరకు ఉంటాయి. 2:00 వరకు ఉంటాయి. అవును. నేను రెగ్యులర్‌గా అక్కడ తింటా కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్. నాకు రెగ్యులర్‌గా తింటా కాబట్టి ఆ స్టోర్‌లో పనిచేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్. ఒకవేళ పోలీసోళ్ళొచ్చి క్లోజ్ చేయమన్నా సరే మమ్మల్ని లోపల పెట్టి డోరేసి 3:00 వరకనే ఉంటాడు. ఓకే. సో, సో, నాది కాబట్టి తీసుకెళ్ళామట. ఫస్ట్ టైమ్ తిన్నది. తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్‌గా అదే. అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సిరప్స్ అన్ని సిరంజ్‌లా ఉంటది. అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటదనమాట. సో, ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్. ఓకే. ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు మరేం బిజినెస్ ఏమైందో మరి క్లోజ్ చేశారు. బ పర్వత్ నగర్‌లో ఉండేదప్పుడు. పర్వత్ నగర్‌లో పిక్ చేసుకొని హిమాయత్ నగర్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పించేవాడిని. నైట్ ఆ టైంకి. ఓకే. అంటే అక్కడే ఉంది బ్రాంచ్. ఇంక బ్రాంచ్ అన్ని క్లోజ్ చేశారు. ఒక్క అర్థమైంది. బ్రాంచే. పోను ఒక 1 ఇయర్ తర్వాత అది కూడా క్లోజ్ చేశారు. బెంగుళూరులో రన్ అయితుందది. అక్కడికే అక్కడ తీసుకెళ్ళమంటది. అడుగుతా ఉంటది అక్కడ తీసుకెళ్ళమని. వామ్మో! బెంగుళూరులో కూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్‌గా ఏమంటారు మీరు వెళ్ళిన తర్వాత పాపం వాడికి బిజినెస్ పెరగాల్సిందే, వాడు షాప్‌లే క్లోజ్ చేసుకున్నాడు. అంటే యాక్చువల్‌గా ఏమైతుందంటే వేరే వేరే అంటే నేచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ అయితది కదండీ. అవును. సో, అది ఎక్కువ ఇదైతుంది. ఇది డౌన్ అయిపోవస్తూ వచ్చింది. అందులోని ఇదేంటంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. అవును. యాక్చువల్‌గా ఇది నేను విన్నాను. నేచురల్స్ ప్లస్ ఇదొకటి, క్రీమ్ స్టోన్ ఇవన్నీ కూడా నార్మల్‌గా అంటే టైం ఎక్కువ ఉన్నా కూడా ఒక 2 ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్‌లో ఫేమస్ అని చెప్పేసి. అచ్చా ఇదేనా? హ్మ్. ఓకే. ఓకే. ఆ ఐస్ క్రీమ్‌కి పడిపోయినావా ఏంది? ఓకే. సో, తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలనిపించింది చందనకి? ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది. ఓకే. అదే ఎక్కువ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది. చాలా అంటే లైక్ ఈవెన్ నేను గూడా ఇక్కడొకటుంటది. ఇక్కడొకటుంటది. అంటే ఇక్కడ చెప్తే నార్మల్‌గా తీసుకుంటారు. ఇక్కడ చెప్తే బాధపడతారు. సో, నేనెప్పుడు ఇక్కడిదే మాట్లాడుతా ఉంటాననమాట. ఓకే. సో, ఇక్కడిదే చెప్పి ఆపుతా. ఇక్కడ చెప్తే బాధపడతారు. ఆ బాధపడతారు. రిలేషన్ ఏదైనా సరే, ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే. అవును. సో, మాక్సిమం ఇక్కడే మాట్లాడతాననమాట. సో, తనేంటంటే ఇక్కడున్నది ఒకటే ఉంటది. బయటకొచ్చేస్తది. వచ్చేస్తది. ఏదైనా సరే మొఖం మీద చెప్తది. ఓకే. ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట ఎవరైనా కామెంట్ చేస్తే నేను లాక్కొస్తాననమాట. మనకెందుకురా అని చెప్పి. అట్లా కాదు. వెనక్కెళ్ళి వాడిని కొట్టే టైప్ అనమాట. అవును. సో, అట్లా. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది ఏదైనా సరే. ఓకే. నీకేం నచ్చింది తనలో బాగా? ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు. తనే చెడగొట్టిండా గారాబం చేసి? మా డ్యాడీ కంటే బాగా చూసుకుంటాడు. లైక్ ఓకే. అలా అని మా డ్యాడీ చూసుకోరని కాదు. మా డ్యాడీ గుర్తు రాకుండా చేస్తాడు. ఓకే. సో, కేర్. ఇప్పుడు డ్యాడీ వాళ్ళు అక్కడ ఉంటారు. నేను ఇక్కడ ఉంటాను కదా! అవును. సో, నేను ఇక్కడ ఉన్న టైంలో కూడా నా ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఆ ఫీల్. తీరులో చూసుకుంటాడు నన్ను. ఓకే. సో, డ్యాడీ డ్యాడీ అని పిలుస్తాడు నన్ను. అవును. ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా. నువ్వేమని పిలుస్తావు? మమ్మానా? నాన్న. నాన్న. లాస్ట్ టైం ఓకే. ఓకే. సో, నార్మల్‌గా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 7 ఇయర్సా? ఇది 8th ఇయర్. 8th ఇయర్. ఈ 8 ఇయర్స్‌లో ఎన్నో గొడవలు అయ్యుంటాయి. మేమంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా అంటే కొంచెం అంటే మరీ విడిపోయేంత కాకపోయినా ఒక సిచ్యువేషన్ ఏదో ఒకటి కొంచెం అరే మనకి తప్పు చేశామా? లేదంటే వద్దా? అని లేదంటే ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్ అట్లాంటి గొడవ ఏదైనా జరిగిందా ఇద్దరి మధ్య? అలాంటి గొడవ జరిగిన ప్రతిసారి ఇంకా ఎక్కువ బాండ్ పెరుగుతదనమాట. ఓకే. సో, చాలా మంది గొడవ చెరగని రోజు లేదు ఇప్పటి వరకు. ఎవ్రీ డే అవుతుంది. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా హ్మ్. లేట్ అయితుందని చెప్పి కాల్‌లో క్లాస్ పీకుతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్